వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బీరకాయ పచ్చడి చేసుకుందామండి. ముందుగా ప్యాన్లో ఆయిల్ హీట్ చేసి జీలకర్ర వేసాను. జీలకర్రతో పాటు పచ్చిమిర్చి కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత ఫ్రై చేసి అయ్యాయి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, సన్నగా తరిగిన బీరకాయలు వేసుకున్నానండి. బీరకాయలతో పాటు టమాటా, ఒక 2 టమాటాస్ వేసుకున్నాను. రెండు కలిపి కొంచెంగా పసుపు వేసుకున్నానండి. సరిపడా ఉప్పు అన్నీ కలిపేసి మూత మూస్తున్నానండి. వెల్లుల్లి వేస్తున్నాను. ఒక 2 మినిట్స్ తర్వాత కొంచెంగా కొత్తిమీర వేసి బాగా మక్కనిస్తానండి. సరిపడా టమాటాలు అన్నీ బాగా మక్క. ఇప్పుడు కొంచెంగా చింతపండు ఇంతనే వేసానండి. ఎందుకంటే టమాటాలు ఎక్కువ వేసాను. టమాటాలు తక్కువ వేస్తే చింతపండు ఎక్కువ వేసుకోండి. మూత మూసి ఒక 2 మినిట్స్ పెట్టి ఆఫ్ చేస్తానండి. ఇంకా స్టవ్ ఆఫ్ చల్లారాక మిక్సీకి వేసుకుంటున్నానండి. ఇప్పుడు పల్స్ మోడ్లో గ్రైండ్ చేద్దాము. తర్వాతకి ఆయిల్ హీట్ అయ్యాక మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్నాక ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇవి వేడితే మగ్గిపోతాయి. మనం యాడ్ చేసిన చట్నీ వేసేస్తున్నాను. వేసి కలుపుకోవచ్చు కదా. ఎమ్మి బీరకాయ పచ్చడి రెడీ. మీకు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.